హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో మన ఛానల్ని లైక్ చేయండి, సో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు సో మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. హాయ్ వ్యూయర్స్. సో నెక్స్ట్ మనం చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే సో హౌ టు ఇన్సర్ట్ ది రోస్ అండ్ కాలమ్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసాం, సో రోకి కాలంకి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని చూసాం కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒకవేళ మనకి ఎక్స్ట్రా మనం ఆల్రెడీ ఒక టేబుల్ మనం టైప్ చేసాం, లేకపోతే కొంచెం డేటా మనం టైప్ చేసాం. సో దాని మధ్యలో మనకి ఏమైనా రోస్ కానీ కాలమ్స్ కానీ ఎక్స్ట్రా కావాలంటే ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, అదేవిధంగా వాటిని ఏ విధంగా డిలీట్ చేయాలో కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టేబుల్ అండ్ నేను ఆల్రెడీ ఒక టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాటాకి నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకు స్టార్టింగ్లో పైన నాకు ఇక్కడ సమ్ ఈ నేమ్ అనే కాలం రో ఉంది కదా మనకి ఇక్కడ. సో దీనిపైన నాకు ఎక్స్ట్రా ఒక రో కావాలనుకుంటున్నాను, ఒక హెడ్డింగ్ పెట్టాలని ఒక హెడ్డింగ్ పెట్టి మర్చిపోయాను. మళ్ళీ మనం చేస్తే హెడ్డింగ్ పెట్టాలంటే సో ఎంత డిలీట్ చేసి మళ్ళీ మనం టైప్ చేయాలంటే ఏమవుతుంది, మనకు టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. సో అలా కాకుండా ఆల్రెడీ డేటా అంతా నాకు ఇంతే ఉండాలి. కాకపోతే మనకు పైన ఒకటి ఎక్స్ట్రా ఈ నేమ్ అనే రో ఉంది కదా, ఈ రోకి ఎక్స్ట్రా అండి ఫస్ట్ రో పైన మనకు ఆటోమేటిక్ ఇంకోటి ఎక్స్ట్రా రో యాడ్ కావాలనుకుంటున్నాను. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఎక్కడైతే రో మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటామో ఆ సెల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన ఇక్కడ సో హోమ్ రిబన్లో ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీంట్లోకి వెళ్ళేసి మనకి రో కావాలి కాబట్టి ఇన్సర్ట్ షీట్ రోస్ అనాలి. సో మనం ఏ రో అయితే సెలెక్ట్ చేస్తామో ఆ రోకి పైన మనకి ఎక్స్ట్రా ఇంకో రో అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకేలా. ఇన్సర్ట్ కాలమ్స్ అన్నాం అనుకోండి, షీట్ కాలమ్స్ అంటే మనం ఏ కాలం అయితే సెలెక్ట్లో ఉన్నామో దానికంటే ముందు మనకి ఎక్స్ట్రా ఇంకో కాలం వచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసి నేమ్స్ ఉన్నాయి, మధ్యలో ఒక నేమ్ మిస్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సి అనే నేమ్ పైన ఇంకో నేమ్ కావాలనుకుంటున్నాను, లేకపోతే బి అనే నేమ్ పైన నాకు ఇంకో నేమ్ కావాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తాం, సో ఈ రోని మనం సెలెక్ట్ చేస్తాం కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏం చూస్ చేయాలి ఇక్కడ, సో ఇన్సర్ట్ షీట్ రోస్ అనే ఆప్షన్ మనం చూస్ చేసేసేయండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేమ్కి తెలుగుకి మదర్కి ఇంకొక నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ నేమ్ అని టైప్ చేయాలనుకుంటున్నాను. సో మదర్ ఇప్పుడు నాకు ఏంది ఇక్కడ సో రో అనేది సో కాలం అనేది కావాలి. సో సెలెక్ట్ చేసేసి ఏం చేస్తాం ఇక్కడ ఇన్సర్ట్ షీట్ కాలమ్స్ అంటే సరిపోతుంది మనకు. అది ఇప్పుడు సింగిల్ వస్తుంది కదా, అంటే మనం ఒక రోని సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఒక రో వస్తుంది, ఒక కాలం సెలెక్ట్ చేసి ఒక కాలం వస్తుంది. ఎనీ టైం ఒక 2-3 కాలమ్స్ కావాలి, ఒక 2-3 రోస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డి అనే నేమ్ పైన నాకు ఒక 3 రోస్ యాడ్ కావాలనుకుంటున్నాను. సో ఇట్లా 3 రోస్ మనం సెలెక్ట్ చేసేసుకొని ఏం చేయాలి ఇక్కడ సో ఇన్సర్ట్ షీట్ రోస్ అంటే సరిపోతుంది మనకు అక్కడ ఏమొస్తుంది అక్కడ సో మనం ఎన్ని రోస్ అయితే మనం సెలెక్ట్ చేస్తున్నామో అన్ని రోస్ మనకు వచ్చేస్తాయి అనమాట. కాలమ్స్ కూడా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు హిందీ అనే కాలంకి ముందర ఒక 2 కాలమ్స్ కావాలి. సో ఇట్లా 2 సెలెక్ట్ చేయండి, 3 కావాలనుకుంటే 3, 4 కావాలనుకుంటే 4, మన ఇష్టం మనం ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసేసుకొని సో ఇన్సర్ట్లోకి వెళ్ళి ఏం చేస్తాం ఇక్కడ ఇన్సర్ట్ షీట్ కాలమ్స్ అన్నాం అనుకో మనకి ఎక్స్ట్రా కాలమ్స్ అని వచ్చేస్తాయి అనమాట. లేదు ఇక్కడ వరకు వెళ్ళకుండా మనం డైరెక్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు బీకి సికి మధ్యలో ఒక రో యాడ్ కావాలనుకుంటున్నాను. సో ఏదైతే రో ఉందో ఆ రోని సెలెక్ట్ చేసి ఇక్కడనే సో రైట్ క్లిక్ చేసేసుకొని ఏం చేయాలి ఇక్కడ మనము సో ఇన్సర్ట్ అన్న తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్ వస్తుంది, మన ఎంటైర్ రో అని అనుకుని రో వస్తుంది, కాలం అంటే కాలం వస్తుంది. ఇప్పుడు నాకు రో కావాలి సో ఎంటైర్ రో. ఓకే అట్లా. లేదు సార్ నాకు కాలం కావాలి, ఇప్పుడు నాకు హిందీకి ఇంగ్లీష్కి మధ్యలో ఒక కాలం కావాలి. సో ఏం చేయాలి ఇక్కడ సో ఆ కాలంని సెలెక్ట్ చేసుకొని సో మౌస్ ద్వారా రైట్ క్లిక్ చేసేసుకొని ఇన్సర్ట్ తర్వాత ఎంటైర్ కాలం. ఓకే ఇలా కూడా చేయొచ్చు. ఓకే. సో లేదు అంటే మనకి ఏంటంటే షార్ట్ కట్ కీస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డీకి ఈకి మధ్యలో నాకు ఎక్స్ట్రా ఒక రో అనేది యాడ్ కావాలనుకుంటున్నాను. ఏం యాడ్ కావాలి ఇక్కడ రో అనేది యాడ్ కావాలనుకుంటున్నాను ఈ రెండింటి మధ్యలో డైరెక్ట్. సో షార్ట్ కట్కి ఏంటంటే Alt+I+R ప్రెస్ చేసి మనకి ఎక్స్ట్రా రో అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఎక్కడైతే సెలెక్ట్ చేస్తామో దాని పైన వచ్చేస్తుంది. ప్రెస్ చేయాలి Alt+I+R. ఎట్ టైం నాకు 2-3 కావాలి. సో ఇట్లా 2-3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా Alt+I+R అని మనం 3 సెలెక్ట్ చేస్తాం కూడా ఆటోమేటిక్గా 3 రోస్ అనేది మనకు యాడ్ అవుతాయి అనమాట. కాలమ్స్ కూడా మనకు షార్ట్ కట్ కీ ఉంటుంది. సో ఏ ప్రెస్ చేయాలంటే సో Alt+I+C అన్నాం అనుకోండి కాలం వస్తుంది. ఎట్ టైం 2-3 కాలమ్స్ కావాలి. సో సెలెక్ట్ చేసుకుంటాం Alt+I+C అంటే మనకు ఆటోమేటిక్గా ఎక్స్ట్రా కాలమ్స్ అనేవి మనకు ఇక్కడ ఇన్సర్ట్ అవుతాయి అనమాట. సో ఇది మనకి ఏంటి హౌ టు ఇన్సర్ట్ ది రోస్ అండ్ కాలమ్స్. అదేవిధంగా షీట్లో అబ్జర్వ్ చేసి మనకు షీట్ 1 షీట్ 2 షీట్ 3 కదా, మనకి ఇంకోటి ఎక్స్ట్రా షీట్ కావాలి, షీట్ నెంబర్ 4 కావాలి. డైరెక్ట్ ఇన్సర్ట్లోకి వెళ్తాం. సో ఇన్సర్ట్ షీట్ అనాలి. మనకి ఎక్స్ట్రా చూడండి ఇంతకుముందు షీట్ 1 షీట్ 2 షీట్ 3 కూడా ఎక్స్ట్రా మనకు షీట్ 4 వచ్చింది. మళ్ళీ సేమ్ ఇంకో షీట్ కావాలి, ఇన్సర్ట్ షీట్. సో షీట్ నెంబర్ 5
దీనికి కూడా మనకు షార్ట్ కట్ కి ఉంటుంది. కావాలనుకుంటే Alt + I + W ప్రెస్ చేయాలి. చూడండి మనకి ఎక్స్ట్రా ఇంతకుముందు షీట్ 5 ఉండి మనకు షీట్ 6 వచ్చింది అనమాట. సో Alt + I + W ప్రెస్ చేసాం అనుకోండి మనకు ఆటోమేటిక్గా సో వర్క్ షీట్స్ అనేవి మనకి ఇన్సర్ట్ అవుతాయి అనమాట. సో ఇది మనకి ఏంటి, హౌ టు ఇన్సర్ట్ ది రోస్ అండ్ కాలమ్స్ అండ్ హౌ టు ఇన్సర్ట్ ది షీట్స్ ఆల్సో, వర్క్ షీట్స్ ఆల్సో. ఒకవేళ మనకు అవసరం లేదు, ఏదైనా రో కానీ కాలం కానీ డిలీట్ చేయాలి, డైరెక్ట్ ఇక్కడ ఏం ప్రెస్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ పైన రో అవసరం లేదు, సో సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏం డిలీట్ చేయాలి, సో డిలీట్ షీట్ రోస్ అంటే రోస్ డిలీట్ అవుతుంది, డిలీట్ షీట్ కాలమ్స్ అంటే కాలమ్స్ డిలీట్ అవుతాయి. మనకి నాకు ఏం డిలీట్ కావాలి, రోస్ డిలీట్ కావాలి కాబట్టి సో డిలీట్ షీట్ రోస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకు అక్కడ నుంచి ఆ రో అనేది డిలీట్ అవుతుంది. మనకి కాలం అవసరం లేదు, స్టార్టింగ్ ఎక్స్ట్రా కాలం ఉంది, సో డిలీట్ షీట్ కాలమ్స్ అట్లా. లేసే నాకు ఏంటంటే ఒక 2-3 కాలమ్స్ కావాలి, 2-3 రోస్ డిలీట్ కావాలి, మనకు 3 రోస్ డిలీట్ కావాలి. సో ఆ 3 రోస్ని సెలెక్ట్ చేసేసుకుంటాం. తర్వాత ఇక్కడ డిలీట్, ఆ తర్వాత డిలీట్ షీట్ రోస్ అన్నాం అనుకోండి, రోస్ డిలీట్ అవుతాయి. నాకు ఏంటంటే ఒక 3-4 కాలమ్స్ నాకు అవసరం లేదు, సో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సో డిలీట్ అనాలి, ఆ తర్వాత డిలీట్ షీట్ కాలమ్స్ అంటే మనకు ఆటోమేటిక్గా కాలమ్స్ డిలీట్ అవుతాయి. లేదు అంటే మౌస్ ద్వారా ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కాలం అవసరం లేదు, సో మౌస్ ద్వారా రైట్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ సో డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, చూస్ చేయగానే మళ్ళీ మనకి ఏం అడుగుతుంది అనమాట, ఇక్కడ డిలీట్ ఏం డిలీట్ చేయాలి, సో రోసా కాలమ్సా, సో నాకు కాలం డిలీట్ కావాలి, సో కాలం అట్లా నాకు ఈ కాలం కూడా అవసరం లేదు. సో రైట్ క్లిక్ చేస్తాం, ఆ తర్వాత డిలీట్ ఆప్షన్ ప్రెస్ చేయాలి. సో కాలం అవసరం లేదు కాబట్టి కాలం, నాకు ఎనీ టైం 2 కాలమ్స్ డిలీట్ కావాలి, సో 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సో రైట్ క్లిక్ డిలీట్, ఆ తర్వాత ఇక్కడ సో డిలీట్ షీట్ కాలమ్స్ అంటే మనకు ఆటోమేటిక్గా కాలమ్స్ అనేవి డిలీట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా సో నాకు ఎనీ టైం ఇవన్నీ అవసరం లేదు, ఈ రోస్ అన్నీ అవసరం లేదు, రోస్ అన్ని సెలెక్ట్ చేసుకుంటాం. కీబోర్డ్లో Ctrl- ప్రెస్ చేస్తాం మనకు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది అక్కడ, సో మనం ఏ రో అయితే సెలెక్ట్ చేస్తామో ఆ రో డిలీట్ అవుతుంది, ఏ కాలం అయితే సెలెక్ట్ చేసుకుంటే ఆ కాలం కూడా డిలీట్ అవుతుంది. సో కంట్రోల్ ఏం ప్రెస్ చేయాలి, ఇక్కడ మైనస్ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏం డిలీట్ కావాలి, సో రో కాబట్టి రో, సో సెలెక్ట్ చేసుకోవాలి Ctrl-, ఆ తర్వాత ఏం డిలీట్ చేస్తాం ఇక్కడ ఎంటైర్ రో, సో సెలెక్ట్ చేసుకుంటాం Ctrl-, సో ఎంటైర్ రో ఓకే, సో సెలెక్ట్ చేయాలి Ctrl-, అట్లా. సో రో అనుకుంటే రో, అదేవిధంగా కాలం అనుకుంటే సో కాలం కూడా డిలీట్ చేయొచ్చు, ఇక్కడ ఎంటైర్ కాలం ఓకే. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, సో మన కాలమ్స్ అనుకుంటే కాలమ్స్, రోస్ అనుకుంటే సో రోస్ కూడా ఏం చేసుకోవచ్చు, ఇక్కడ మనము డిలీట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ వాట్ హౌ టు ఇన్సర్ట్ ది రోస్ అండ్ కాలమ్స్, how to insert the worksheets, next how to delete the rows and columns. Okay viewers, hi viewers, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.